declaring the Hormuz Strait a territory of the United States. Essentially, that's what it is. We have the blockade. No ships get through unless we want them to. With the blockade, we have a blockade. We control it with a blockade. And I like the idea of declaring it a territory. We have total control over the strait. Now, they can be a nuisance. They can put a mine in the water, and people don't like having mines hit their billion-dollar ships, etc. But the blockade has been very effective. And, we're taking out, now maybe that will stop, or maybe it'll open up even further, but we're taking out millions of barrels of oil a week. If you look at the kind of numbers that we're doing, the strait is open, and the oil prices are coming down, and they will continue to come down unless we decide to do something far more drastic than we're doing. Iran is in big trouble. They have 300% inflation. The country is a mess, and the military is totally defeated. Thank you very much. With the blockade, we have a blockade. We control it with a blockade. And I like the idea of declaring it a territory. We have total control over the strait. Now, they can be a nuisance. They can put a mine in the water, and people don't like having mines hit their billion-dollar ships, etc. But the blockade has been very effective. And, So this is the situation. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నాడు బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, మా ఆధీనంలో ఉంది అంతా, ఆ మైన్స్ అన్ని తీసేసాం, సీ మైన్స్ అన్ని అని చెప్తూ ఇక హర్మూజ్ స్ట్రైట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన భూభాగం అని చెప్తున్నాడు. అంటే సచ్ ఏ లేమ్, ఎలా చెప్పాలి, ఇదొక చాలా దారుణమైనటువంటి అబద్ధం, భయంకరమైనటువంటి అబద్ధం ఇది. ప్రపంచ దేశాల మొత్తాన్ని పిచ్చోలను చేసి నోటికొచ్చినట్లు మాట్లాడినా సరే, ఏది మాట్లాడినా ఎవరు చెప్పగలుగుతారు, ఎదురు చెప్పగలుగుతారు అనేటువంటి ఒక పరిస్థితి. మీకు అనిపించట్లేదా? ఇజంట్ ఇట్ సచ్ లేమ్, ఎలా చెప్పాలి, అసలు ఈ పదాన్ని ఎలా ఉపయోగించాలో నాకు అర్థం కావడం లేదు. ఒక భయంకరమైన అబద్ధాన్ని ఒక ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తూ ఉంటే, ఒక క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే, ఇంత భయంకరమైన క్లెయిమ్ని, అండ్ ఇట్స్ ఎ లై అని అందరికీ తెలుసు, బట్ స్టిల్ వీ నీడ్ టు వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ వీ నీడ్ టు బిలీవ్ ఇట్. తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. అండ్ సి బ్యాక్గ్రౌండ్లో ఎలా చప్పట్లు కొడుతున్నారు ఇంటర్నేషనల్ మీడియా ముందు, ప్రపంచ దేశాల ముందు. ఆ పదాన్ని నేను ఉపయోగించలేకపోతున్నాను ఈ సమయంలో, కొంచెం హార్ష్గా ఉంటుందని. బట్ ఎనీవే ఒకసారి మీరు చూస్తున్నారు, ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్కి వెళ్తున్న సందర్భంలో ఆ వెహికల్స్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. హీజ్ ఇన్ హరీ మీకు కనిపిస్తుంది, ట్రంప్ కాన్వాయ్ మీకు అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎమర్జెన్సీ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు, ఇక ఇరాన్తో మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నాడు. హర్మూజ్ స్ట్రైట్ ఏమో యుఎస్లో ఒక భాగం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏదో జరగబోతుంది. దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్. ఏదో మొత్తానికి ఒక పెద్ద ప్లాన్ ఏదో ఉంది, ఒక భయంకరమైన నిర్ణయం ఏదో జరిగిపోయింది, లేదంటే జరుగుతుంది అని, విచ్ ఈజ్ నాట్ రైట్ యాక్చువల్లీ, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ వరల్డ్. అలాంటి ఏదో ఒక భయంకరమైన నిర్ణయం జరుగుతుంది అనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని లీక్లు మనం ఇప్పటికే వింటున్నాం. సో వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది? అండ్ మరోవైపు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ మా కంట్రోల్లో ఉంది, అమెరికా భూభాగమే అని చెప్తున్నాడు కదా ట్రంప్. నిజంగా అమెరికా కంట్రోల్లో హర్మూజ్ స్ట్రైట్ ఉంటే వాట్ ఈస్ ద ప్రజెంట్ ట్రాఫిక్ దేర్? హర్మూజ్ స్ట్రైట్లో గతంలో ఒక రోజుకి ప్రయాణించే షిప్ల సంఖ్య అరౌండ్ 130 to 140, సమ్టైమ్స్ 160 వరకు కూడా ఉండేది. మినిమం 130 వరకు ఉండేది. కానీ ప్రజెంట్ ట్రాఫిక్ ఏంటో తెలుసా? నిన్న ఆగస్టు 18న అక్కడ 6 కమోడిటీ వెజల్స్ మాత్రమే దాటాయి హర్మూజ్ స్ట్రైట్ని. 6, 130 ప్రయాణించేటువంటి 130-140 షిప్పులు ప్రయాణించే దగ్గర కేవలం 6 వెజల్స్ మాత్రమే దాటాయి హర్మూజ్ స్ట్రైట్ని. మరి ఎక్కడ పునరుద్ధరించబడింది హర్మూజ్ స్ట్రైట్? మళ్ళీ నార్మల్ స్టేజ్కి ఎక్కడొచ్చింది? యుఎస్ కంట్రోల్ ఎక్కడుంది? ఇక్కడ
అంతకుముందు ఒక 2 రోజుల ముందు ఆగస్టు 16న కేవలం 3 నౌకలు మాత్రమే వెళ్ళాయట. 3 నౌకలు. ఆగస్టు 15న 5 నౌకలు. అంతకుముందు 130 నుంచి 140 నౌకలు దాటేటువంటి ఆ హర్మూజ్ స్ట్రైట్లో ఇప్పుడు కేవలం 5-6 నౌకలు వెళ్తుంటే గొప్ప అయింది. అండ్ స్టిల్ యుఎస్ ఈస్ క్లెయిమింగ్ పూర్తిగా హర్మూజ్ స్ట్రైట్ మా అధీనంలో ఉంది, అంతా నార్మల్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ రీసెంట్గా జరిగినటువంటి దాడులు కూడా మీరు చూడొచ్చు. యుఏఈకి చెందినటువంటి అడ్నాక్ నౌకల మీద హర్మూజ్లో వరుసగా దాడులు జరిగాయంటూ యుఏఈనే చెప్పింది. ఇది ఎప్పుడు ఆగస్టు 10 నుంచి 14 మధ్యలో జరిగినటువంటి దాడులు. అడ్నాక్ ఈ నౌకలు దాడులకు గురయ్యాయంటూ యుఏఈ కన్ఫర్మ్ చేసింది. 3 నౌకల మీద దాడులు జరిగాయి. ఆగస్టు 14న యుఏఈ ఇరానే బాధ్యులు దీనికంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అండ్ వీటితో పాటుగా లైబీరియా జెండాలతో ఉన్నటువంటి మినోన్ పైనీర్ అనేటువంటి డ్రై బల్క్ క్యారియర్ని ఒక ఇరాన్ దాడి చేసింది ఈ క్యారియర్ మీద అని కూడా ఇప్పటికే కొన్ని వార్తలు ఉన్నాయి. వీటితో పాటు ప్రొజెక్టైల్తో ఒక బల్క్ క్యారియర్ మీద దాడి జరిగింది అని చెప్తున్నారు. ఇన్ లాస్ట్ 1 వీక్ నేను చెప్తుంది. అండ్ ఆగస్టు 18న ఆగస్టు 18న అంటే నిన్న 2 బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా అక్కడ ప్రయోగం జరిగింది. ఒక బల్క్ క్యారియర్లో ఇంజిన్ రూమ్ దెబ్బతింది, చీఫ్ ఇంజనీర్ మరణించాడు అంటూ ఈవెన్ వాల్ స్ట్రీట్లో వచ్చినటువంటి నివేదిక ఇది. సో నిన్న దాడి జరిగింది. మొన్న 10 నుంచి 14 మధ్యలో అంటే ఇన్ లాస్ట్ 8 days సెవరల్ అటాక్స్ అక్కడ జరిగాయి. బట్ స్టిల్ యుఎస్ చెప్తుంది మొత్తం మా ఆధీనంలో ఉంది అని చెప్పి. అక్కడ ట్రాఫిక్ చూస్తే 130-140 షిప్పులు ఒక రోజులో వెళ్లాల్సిన చోట కేవలం 5-6 షిప్పులు మాత్రమే వెళ్తున్నాయి. దట్ మ్యాక్సిమం, సమ్టైమ్స్ ఓన్లీ 3 ships సమ్డే. సో మరి యుఎస్ కంట్రోల్ ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనకి? ఎవరి కంట్రోల్ ఉంది? పూర్తిగా ఇరాన్ కంట్రోల్ కాదా ఇక్కడ కనిపిస్తుంది మనకి? సో ప్రపంచ దేశాల ముందు అడ్డదిడ్డంగా అబద్ధాలు చెప్పడం, కాదు కూడదని మాట్లాడితే సొంత అలైస్ని కూడా మీతో యుద్ధం చేస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తామని బెదిరించడం మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఒమన్, నిన్న మొన్నటి వరకు యుఎస్కి సపోర్ట్గా ఉన్న ఒమన్ని ఇప్పుడు అమెరికా బెదిరించే పరిస్థితికి వచ్చింది, మీ మీద దాడులు చేస్తామని చెప్పేసి. బికాజ్ ఒమన్ ఈజ్ ట్రయింగ్ ఫర్ అన్ అగ్రిమెంట్ విత్ ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ విషయంలో. సో మొత్తం మీద వెరీ అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. Unpredictable president, unpredictable conditions, unpredictable war, and we don't know a very much unpredictable future. And very much unpredictable comments and decisions. So we can't predict what's going to happen now. So try to comment your opinions, viewers. మీకేం అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తుంటే? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకోండి.